పాకిస్తాన్ సైనిక పాలకులని అమెరికా కాస్త గౌరవించి చూస్తుంది. వాళ్ళ సైనికాధికారుల ద్వారా వీళ్ళతో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఇది బలమైన సైన్యం అని తెలుసు వాళ్ళకి. అదే సందర్భంలో పాకిస్తాన్ రాజకీయ నాయకుల మీద ఈ సైనికాధికారుల పెత్తనాన్ని ప్రోత్సహిస్తుంది అమెరికన్ సైన్యం. అమెరికా అధ్యక్షుడి మీద అమెరికా సైన్యానికి పెత్తనం ఉండదు. యూరప్ దేశాల్లో ఏ సైన్యం కూడా ఆ దేశ అధ్యక్షుల మీద ఆ దేశ రాజకీయాలు జోక్యం చేసుకోదు, పెత్తనం చెయ్యవు. కానీ పాకిస్తాన్లో మాత్రం అట్లా పెత్తనం చేసేలా ప్రోత్సహిస్తాయి. పాకిస్తాన్లో ఎవడు ప్రధానమంత్రిగా ఉన్నా సరే అమెరికా చెప్పినట్టు నడుచుకోవాలి. ఆ దేశ సైన్యాధ్యక్షుడే అసలు పాలకుడు అమెరికా దృష్టిలో, వీళ్ళు డమ్మీ పాలకులే. ఆ విధానాన్ని తిప్పికొట్టి తనదంటూ ఒక ముద్ర వేసుకునే ప్రయత్నం చేసినటువంటి వాడు ఇమ్రాన్ ఖాన్. అతను చేసిన తప్పు మంచి కోసమే చేశాడు. అతను చైనాతో సంబంధాలు పెంచుకోవడం, తద్వారా అమెరికా ఆధిపత్యం నుంచి బయటికి రావడం, రష్యాతో సంబంధాలు పెంచుకోవడం, తద్వారా అమెరికాని పక్కన పెట్టి వీళ్ళిద్దరితో ట్రావెల్ అవ్వడం ఏం చేశాడు. చివరికి సిపెక్కి ఓకే అన్నాడు, సిల్క్ రోడ్డుకి ఓకే అన్నాడు, పిఓజేకేతో పాటుగా ఇరాన్తో వాళ్ళ వైపుకి కూడా వెళ్ళేటటువంటి లెక్కలు వేసుకున్నాడు. అమెరికా జోక్యం చేసుకుంది, బహిరంగంగా కాదు, తెర వెనకాల. ఇమ్రాన్ ఖాన్ జైల్లో పడ్డాడు. ఆ సంబంధిత డాక్యుమెంట్లు ఇప్పుడు బయటకు వచ్చినాయి. అమెరికా చెప్తేనే ఇమ్రాన్ ఖాన్ జైల్లో వేశారని. ఇమ్రాన్ ఖాన్ బయటికి రావాలంటే అమెరికా అండగావాల్సింది. ఇప్పుడున్న షాబాజ్ షరీఫ్కి జనంలో అంతగా ఆదరణ లేదు, ఇప్పుడున్నటువంటి సైనిక చీఫ్ అసీఫ్ మనీని జనం పట్టించుకోవట్లేదు అనుకుంటే ఇమ్రాన్ ఖాన్ బయటికి తెస్తారు. అప్పుడు ఇమ్రాన్ ఖాన్తో బేరాలు ఆడుకునే రకాలు వీళ్ళు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి పాకిస్తాన్లోని పాలకులకు ఉంటుంది.